హాయ్ అందరికీ. నేను మీ తెలంగాణ అమ్మాయి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. మీరందరూ కూడా మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈరోజైతే వీడియో ఏందంటే, మా మిక్సీని చూసి ముందుగా అయితే ఎవ్వరు భయపడకుర్రి. ఎందుకంటే అంత భయంకరంగా తయారైంది. ఇది మిక్సీయేనా అనుకుంటారు. కాకపోతే అది మిక్సీయేనండి, మాదే. నిన్న ఏసినప్పుడు ఆయంత మొత్తం పొంగిపోయిందనమాట. దాని ముందు రోజు మొత్తం చట్నీ చేసిన, చట్నీ కూడా పొంగిపోయింది. ఇక ఇంత భయంకరంగా ఉంటే మా పిల్లలు ఏమంటారంటే, "ఇదేందమ్మా ఇంత గలీజ్‌గుంది, బయట పడేయి" అన్నారు. మరి పిల్లలే భయపడుతున్నారు కదా! ఇక దీన్ని ఒకసారి క్లీన్ చేద్దాం అన్నట్టు ఈరోజైతే ఈ పని పెట్టుకున్నా. ఇక చూడుర్రి ఎంత భయంకరంగా ఉందో. నిజంగా నాకే అనిపించింది ఇసొంటిది ఆ ఇంట్లో పెట్టినా అని. ఇక దీన్ని ఎట్లా క్లీన్ చేయాలనేది మీకు కూడా చూపిస్తా. దానికంటే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీంట్లోకి ఏమేం కావాలనేది చూద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలి. కంఫర్ట్ ఉంటుంది కదా బట్టలకేసేది, అదొక ప్యాకెట్ తీసుకోండి. ఇక మీకు కొలత కావాలంటే, ఒకవేళ ప్యాకెట్ లేకపోతే మీ దగ్గర డబ్బా గనక ఉందనుకో కంఫర్ట్‌ది, ఒక మూత పోసుకోండి కంఫర్టు. ఇట్లా పోసుకున్నాక దీనిలో వంట సోడా ఉంటది కదా! వంట సోడా ఒక చెంచా వరకు ఏసుకోండి. వంట సోడా ఏసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పాండ్స్ పౌడర్ ఏసుకోవాలనమాట. నేనైతే ఎక్కువ ఇంట్లో ఏమన్నా క్లీన్ చేయాలంటే పాండ్స్ పౌడరే వాడతాననమాట. గ్యాస్ పొయ్యి అయినా గానీ, ఆయిల్ క్యాన్ అయినా గానీ, ఏదైనా సరే. ఇగో ఇప్పుడు మిక్సీ గూడా పాండ్స్ పౌడర్‌తోని మంచిగా క్లీన్ అయితాయి. కావాలంటే మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయరి. పౌడర్ ఏసుకున్నాక దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ పోసుకోవద్దనమాట. ఎక్కువ పోసుకున్నామనుకో లూజ్ అయిపోతది ఈ లిక్విడ్ అంతా. లూజ్ అయిపోతే సరిగ్గా క్లీన్ అవ్వదు మిక్సీ. అందుకనే అది క్లీన్ అవ్వదనమాట. కొన్ని పోసుకున్నాక ఇక దీనిలో ఒక పళ్ళు తోమే బ్రష్ ఉంటది కదా! అది తీసుకొని మొత్తం మిక్సీకంతా పట్టేసేయాల. ఎక్కడెక్కడ ఎక్కువ ఎక్కువ మరకలున్నాయో చూసుకొని పట్టేసేయాల. నేనైతే మిక్సీ మొత్తం రుద్దుతున్నాననమాట. ఎందుకంటే మంచి ప్లేస్ ఒక్కటి కూడా లేదు మిక్సీకి. మొత్తం పిండే జల్లిపోయింది కదా! అందుకనే. ఇక అంతా రుద్దేసి దీన్ని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసేద్దాం. ఎందుకంటే అదంతా ఆరిపోతది కదా! ఆరిపోయేంత వరకు పక్కన ఉండాలి తప్పదిగ. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయరి. సరేనా? నేను అట్లాంటివి చేసి పెడతా. ఇక తర్వాత 10 నిమిషాల తర్వాత ఇది ఆరిపోయింది. ఇక లోపల కొన్ని జాగాలలో అయితే మనకు బ్రష్ అవసరము రుద్దాలి. ఇక బ్రష్‌తోని పోతలేదనుకున్నప్పుడు చిన్నది స్క్రబ్బర్ ఉంటది కదా! సామాన్లు కడిగేది. ఇక దాన్ని కొంచెం కొంచెం ఆ లిక్విడ్‌లో అద్దుకొని ఇక రుద్దాలనమాట. ఇక చూసిర్రా రుద్దుతుంటేనే ఊడిపోస్తుందది. అంత బాగా క్లీన్ అయితది. ఇక ఈ సందులలో మాత్రం బ్రషే పెట్టాలి. దాంట్లో అంతా నల్లగుంది. ఇక అందుకనే బ్రష్‌తోని రుద్దిననమాట. ఇక ఇది మొత్తం బాగా రుద్దేసుకోవాలి. ఇది ఏ పురాతన మిక్సీ అనుకుంటారు గానీ, ఇది తీసుకొనొచ్చి నేను ఒకటే సంవత్సరం అయింది. ఇంత భయంకరంగా తయారైంది చూడండి. ఇక ఇట్లా అంతా బాగా రుద్దుకున్నాక దీన్ని ఏం చేయాలంటే, ఒక జగ్గులో నీళ్ళు తీసుకొని, ఒక తడిగుడ్డ తీసుకోవాలి. కొన్ని వాటర్‌లో అద్దుకొని ఇక మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఆయంత మళ్ళీ ఎవరన్నా తెలవని వాళ్ళు ఉంటే మిక్సీని కడిగేయగలరు. మిక్సీని కడగొద్దు. ఇట్లా ఒక బట్ట తీసుకొని రుద్దాలనమాట. మొత్తం అదంతా సోప్ ఆయిల్ అదంతా పోతది. అదే మనం పెట్టిన లిక్విడ్ అదంతా పోతదనమాట. ఇట్లా ఒక బట్ట పెట్టి ముందు అదంతా తుడిచేసిన తర్వాత ఇంకొక బట్ట తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక అప్పుడు ఉన్నది లేనిది అంతా పోతది. చమక్కున మెరుస్తుంది మాది. నల్లగున్నందుకు బాగా మెరుస్తుంది కదా మిక్సీ. ఇట్లా అంతా క్లీన్ చేసుకొని కొద్దిసేపు అట్లనే ఫ్యాన్ కింద ఒక 5 నిమిషాలు పెట్టేసేయండి. ఎందుకంటే అక్కడక్కడ తడి తడి ఉంటే మళ్ళీ మనం మిక్సీ పట్టేటప్పుడు ఏదన్నా జరగొచ్చు. ఏం జరగదు. అట్లా 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టిండ్రంటే ఇక మెరిసిపోతదనమాట. అంత బాగా క్లీన్ అయింది. చూసిర్రా? ఎట్లా ఉండే మిక్సీ ఎట్లా అయిపోయింది. ఇది కంపల్సరీ పాటించండి ఈ చిట్కా. చాలా బాగా యూజ్ అయితది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఉంటాం మళ్ళా.